పిల్లలు బాగున్నారా? మనకి గణిత శాస్త్రము అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో ఉన్న సౌలభ్యం కోసం అనేక శాఖలుగా విభజించడం జరిగింది. అందులో కొన్ని శాఖల పేర్లు చెప్పండి. వెరీ గుడ్. అంకగణితము, బీజగణితము, క్షేత్రగణితము, రేఖాగణితము మొదలైన శాఖలు ఉన్నాయి. ఈ అంకగణితం అనేది అంకెలతోటి వ్యవహరించే శాఖ కాబట్టి దాన్ని అంకగణితము అని పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా బీజగణితము, బీజము అంటే అక్షరం, అంటే అక్షరాలతో వ్యవహరించే శాఖ కాబట్టి దాన్ని బీజగణితము అన్నాం. అదేవిధంగా క్షేత్రగణితము భూముల యొక్క కొలతలు, పొలాలు యొక్క కొలతలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు మొదలైన వాటితో వ్యవహరిస్తుంది కాబట్టి దాన్ని క్షేత్రగణితము అని చెప్పాను. అదేవిధంగా రేఖాగణితము ఇది రేఖలతో వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని రేఖాగణితము అని చెప్పి అన్నాం. అనేక శాఖోపశాఖల్లో ఉన్న వాటిలో ఈరోజు రేఖాగణితానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కొంతమంది పిల్లలు ఒక కార్యక్రమం ఏదో చేస్తున్నారు. ఒకసారి మనందరం కూడా పరిశీలిద్దాం. చూడండి. కూర్చోండి. నమస్తే అమ్మా. ఏంటి విషయం? ఏంటా డౌట్? నేను ఈ పటాన్ని తయారు చేశాను సార్. వెరీ గుడ్. దీంట్లో రెండు పటాలు ఉన్నాయండి. ఈ దీర్ఘచతురస్రాకారం పొడవు వెడల్పులు కనుక్కొని దీని వైశాల్యం కనుగొన్నాము. వెరీ గుడ్. ఇంకేంటి మరి డౌట్? ఈ వృత్తఖండంలో సగభాగాన్ని ఎలా కట్టాలి సార్? ఈ వృత్తఖండ వైశాల్యం ఎంతో తెలుసుకోవాలండి. రైట్, చెప్తాను. కూర్చోండి. అందరికీ తెలుసు. చూశారు కదా పిల్లలు, ఈ వృత్తఖండ వైశాల్యాన్ని తెలుసుకోవాలని వాళ్ళు ఒక కృత్యాన్ని నిర్వహించారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వాష్ బేసిన్ ఆకారాన్ని తయారు చేశారు. ఆ వాష్ బేసిన్ ఆకారాన్ని ఉపయోగించుకుని కిందనున్న దీర్ఘచతురస్రాకార వైశాల్యాన్ని వాళ్ళు కనుగొనగలిగారు. అంటే ఎంత కాగితం దానికి అవసరం అవుతుందో వాళ్ళు నిర్ధారించగలిగారు. వృత్తంగా ఉన్న భాగం, వృత్తంలో కొంత భాగానికి సంబంధించిన ఆ కాగితం ఎంత పడుతుంది అన్న దానికి సంబంధించి దాని వైశాల్యాన్ని ఎలా కనుగోవాలి అన్న దాని మీద వాళ్ళకి ఒక సందేహం కలిగి ఆ సమస్యని ఇప్పుడు చర్చించమన్నారు. సరే, మనం దాన్ని చర్చించే ముందుగా దానికి సంబంధించిన కొన్ని పూర్వ విషయాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత ఏమిటిది? వెరీ గుడ్. దీన్ని రేఖాఖండము అని చెప్పి పిలుస్తాం. అదేవిధంగా మరి ఈ గీత చూడండి, దీనికి ఒక పక్కని బాణపు గుర్తు కూడా ఉంది. ఇటువంటి వాటిని ఏమంటాము మనం? రైట్, మనం ఇటువంటి వాటిని కిరణాలు అని చెప్పి పిలుస్తాం. అదేవిధంగా చూడండి, ఈ గీత రెండు వైపులకి కూడా బాణం గుర్తులతో ఉంది. దాన్ని వెరీ గుడ్, చాలా కరెక్ట్గా చెప్తున్నారు. ఇది సరళ రేఖ అని చెప్పి మనం పిలుస్తాం. మరి ఇక్కడ చూడండి, ఇది వంకరగా ఉంది. ఇటువంటి రేఖని మనం ఏమంటాం? రైట్, వక్రరేఖ అని చెప్పి అంటాం. అంటే ఒక రేఖాఖండము, కిరణము, సరళ రేఖ, వక్రరేఖ, ఇలాగా రేఖల్లోనే మనకి అనేక రకాలుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి వక్రరేఖలన్నింటికీ ఒక రాణి ఉంది, తెలుసా మీకు? వెరీ గుడ్. వక్రరేఖలకి రాణి వృత్తము. సాధారణంగా పటాలలో సౌష్ఠవంగా ఉన్న పటం, అందంగా ఉండి దర్పంగా ఉన్న వాటిని రాజు, రాణి అలాగా మనం పోలుస్తుంటాం. మనకి గణితం కూడా సకల శాస్త్రాలకు రాణి వంటిది అని ఒక ఇది ఉంది. అదేవిధంగా ఈ వక్రరేఖలకి రాణి ఎవరంటే వృత్తం. చూడండి, ఈ వృత్తం మనకి ఎంత సౌష్ఠవంగా, ఎంత అందంగా కనిపిస్తుంది, చూశారు కదా? ఇటువంటి రేఖ అనమాట. అంచేత దీన్ని వక్రరేఖల రాణి అని చెప్పంటారు. మరి ఈ వక్రరేఖల రాణి అయిన ఈ వృత్తానికి సంబంధించి దీని యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, వృత్త వైశాల్యం కట్టడానికి మనకి ఏ అనే అక్షరంతో చూపిస్తాం. ఇంగ్లీష్లో వృత్త వైశాల్యాన్ని ఏరియా అంటాం కాబట్టి అందులో ఉన్న మొదటి అక్షరాన్ని ఏతో చూపిస్తాం. ఏ = πr² చదరపు యూనిట్లు. ఇక్కడ పై అనేది ఒక గ్రీకు అక్షరం. దీని విలువ 22/7గా తీసుకోవడం మనకు పరిపాటి. ఆర్ అనేది వ్యాసార్థం. అంటే వృత్త వైశాల్యాన్ని కనుగొనడానికి మనకి ఆ వృత్తము యొక్క వ్యాసార్థము తెలిస్తే మనం వృత్త వైశాల్యాన్ని
కనుగొనవచ్చు అనమాట. మరి మనం ఇక్కడ చూసినట్లయితే మరొక పటం కనిపిస్తుంది. ఈ పటం ఏమిటి? ఒక త్రిభుజం. త్రిభుజం యొక్క వైశాల్యం కనుగోవాలి అంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి? రైట్, దాని యొక్క 3 కొలతలు తెలుసున్నా కనుక్కోగలం. లేకపోతే రెండవ సందర్భం ఏంటంటే త్రిభుజం యొక్క భూమి, ఇగో ఇక్కడ మనకి భూమే ఇవ్వబడింది, బి అన్నారు. ఇంకేం తెలియాలి? కరెక్ట్, మనకి దాని యొక్క ఎత్తు కూడా తెలియాలి. ఆ ఎత్తుని హెచ్ అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు త్రిభుజం యొక్క భూమి ఎత్తు తెలిసింది కాబట్టి త్రిభుజ వైశాల్యానికి సూత్రం చెప్పండి. వెరీ గుడ్, త్రిభుజ వైశాల్యము ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్లు, అంటే ఆఫ్ BH అని చెప్పి చెప్తాం. ఇప్పుడు మామూలుగా ఒక త్రిభుజాన్ని చూపించాం మనం అక్కడ. అదే కనుక ఆ త్రిభుజానికి ఎత్తు గీసినప్పుడు ఏర్పడింది ఒక లంబకోణ త్రిభుజం. ఒక్క లంబకోణ త్రిభుజం మాత్రమే ఉందనుకోండి, అప్పుడు ఏ విధంగా కనుక్కుంటాం? చూడండి, ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజం, ABC అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఈ ABC యొక్క లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలనుకోండి. అంటే ఇందాకట్లాగా ఎత్తు గీయడానికి ఇక్కడ ఆల్రెడీ AB అనేది ఎత్తుగానే కనిపిస్తుంది మనకి. అంచేత మనం ఏం చేస్తామంటే దీన్ని ఆఫ్ BC అంటే భూమి ఇంటూ ఎత్తు అంటే ABA కాబట్టి ఆఫ్ BC ఇంటూ AB తోటి దీన్ని చూపిస్తాం. అంటే లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుగోవాల్సి వచ్చినప్పుడు ఆఫ్ భూమి అంటే ఏదైతే లంబకోణాన్ని కలిగి ఉందో ఆ భుజాలు 2 అనమాట. ఆఫ్ BC ఇంటూ AB, ఈ 2 లంబకోణాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఆఫ్ లంబకోణాన్ని కలిగి ఉన్న భుజాల లబ్ధము లేదా ఆఫ్ BC ఇంటూ AB అని మనం చెప్పచ్చు అనమాట. ఇప్పుడు అలాగే వృత్తంలో ఉన్న భాగాలు అంటే మనకి తెలిసిన విషయాలను ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. చూడండి, వృత్తంలో ఈ భాగం మనకి కనిపిస్తుంది, దాన్ని ఏమంటాం? రైట్, వెరీ గుడ్, కేంద్రము. ఇది ఇక్కడి నుంచి కేంద్రం నుంచి వృత్తం పైన ఏదైనా ఒక బిందువుని కలుపుతూ ఇలా ఒక రేఖాఖండాన్ని గీసామనుకోండి, దీన్ని ఏమంటాం? రైట్, వ్యాసార్థము. అదే వృత్తం పైన 2 బిందువులను కలుపుతూ కేంద్రం గుండా పోయేలా మరొక రేఖను గీసామనుకోండి, దీన్ని వెరీ గుడ్, వ్యాసము అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక రేఖ గీసాను చూడండి, ఇది కూడా వృత్తం పైన 2 బిందువులనే కలుపుతోంది. ముందుదా ఎలా కలిపిందో ఇది కూడా వృత్తంపై 2 బిందువులనే కలుపుతోంది, కానీ ఇది కేంద్రం గుండా వెళ్ళటం లేదు. దీన్ని ఏమంటామంటే జా అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు వృత్తంపై ఒకే ఒక్క బిందువుని తాకుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, రేఖ ఇది. ఇప్పటిదాకా మనం రేఖాఖండాలు మాట్లాడాం, ఇది ఒక రేఖ, అనంతంగా పొడిగించబడే ఒక రేఖ. వెరీ గుడ్, దీన్ని ఏమంటాం అనమాట? స్పర్శరేఖ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ స్పర్శరేఖ మనకి వృత్తం పైన ఒకే ఒక్క బిందువుని తాకుతూ వెళ్తుంది అనమాట. మరి వృత్తం పైన 2 బిందువులను తాకుతూ వెళ్ళే రేఖ ఏమవుతుంది? ఇది 2 చోట్ల తాకుతుంది వృత్తాన్ని. ఈ వృత్తంపై 2 బిందువులను తాకుతూ వెళ్ళే రేఖ ఇది ఛేదన రేఖ అని చెప్పంటాం. అంటే వృత్తంలో మనకి కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము, జ, స్పర్శరేఖ, ఛేదన రేఖ, ఇలాగా కొన్ని ముఖ్యమైన రేఖలు. ఇప్పుడు ఈ ఛేదన రేఖలు వాటి వల్ల మనకి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనకి ఒక వృత్తాన్ని తీసుకుని దాన్ని కేంద్రము గుండా మనం ఒక జాని గీసాం అనుకోండి, అంటే కేంద్రం గుండా గీసిన జాయే మిక్కిలి పెద్ద జా అవుతుంది, అది వ్యాసం. ఇది వృత్తాన్ని ఏం చేసింది? 2 భాగాలు చేసింది. ఈ 2 భాగాలు చేసిన దాన్ని ఏమంటామంటే మనం ఖండము అని చెప్పంటాం అనమాట. ఒక్కొక్క భాగాన్ని ఒక ఖండము అంటాం. అయితే ఇక్కడ 2 భాగాలు ఎలా ఉన్నాయి? మనకి సమానంగా ఉన్నాయి. 2 సమాన భాగాలు చేసిందనమాట. అంటే ఇదిగో ఒకటి ఇలాగ సగం ముక్క, రెండోది ఇదిగో ఇదో సగం ముక్క. ఈ 2 ముక్కలు కలిపితే మనకి పూర్తి వృత్తం అయింది. ఆ వ్యాసము ఈ వృత్తాన్ని 2 సమాన భాగాలు చేసిందనమాట. అంటే అర్ధవృత్తము. వృత్తంలో సగం కాబట్టి అర్ధవృత్తము. ఇది ఖండమే, ఒక వృత్తఖండమే ఇది కూడా. కానీ ప్రత్యేకించి దీనికి ఒక పేరు పెట్టుకున్నాం మనం. ఆ వృత్తఖండానికి ఏమని పేరు పెడుతున్నాం? ప్రత్యేకించి అర్ధవృత్తము అని పేరు పెట్టుకున్నాం. ఒకవేళ కనుక ఇదే జా అంటే ఇప్పుడు మనం వృత్తాన్ని 2 భాగాలు చేసే ఏమిటనమాట? అది జా అనమాట. వృత్తాన్ని 2 భాగాలు చేస్తుంది జా. ఇప్పుడు అదే వృత్తాన్ని 2 భాగాలు చేయడానికి ఇదిగో జా ఇక్కడ ఏం చేశానంటే కిందకి గీసాను చూడండి, కేంద్రం గుండా కాకుండా వేరే చోట గీయబడింది. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో ఒక భాగం ఎలా ఉంది? పెద్దదిగా కనిపిస్తుంది, మరొక భాగం చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా 2 భాగాలు అయ్యాయి, కానీ అర్ధవృత్తాలు కాదు, సమానమైన భాగాలు కాదు. 2 కూడా ఒకటి పెద్ద భాగంగా ఉంది, ఒకటి చిన్న భాగంగా ఉంది. ఈ చిన్న భాగంగా ఉండేదాన్ని అల్ప వృత్తఖండము అని చెప్పంటాం. చిన్న ముక్క కాబట్టి అల్ప అంటే చిన్నది కాబట్టి, చిన్న భాగం కాబట్టి అల్ప వృత్తఖండము. అలాగే పెద్దదిగా ఉన్న భాగాన్ని
అధిక వృత్తఖండము అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇక్కడ మీరు రెండు చూస్తే తెలుస్తుంది, ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నదంతా కూడా అల్ప వృత్తఖండము, మిగిలిన భాగం అంతా కూడా అధిక వృత్తఖండము. రెండు రకాల భాగాలు ఉన్నాయి మనకి. అంటే వృత్తఖండం ఇప్పుడు ఇదే అనమాట. ఇందాక వాళ్ళు తయారు చేసిన ఆ వాష్ బేసిన్ యొక్క నమూనాలో ఈ భాగం, ఇటువంటి మొక్కే వాళ్ళకి ఎలాగా దాని యొక్క వైశాల్యాన్ని కనుగోవాలి అనే సమస్య వాళ్ళకి ఏర్పడింది. ఇప్పుడు ఈ వృత్తఖండాన్ని కూడా మనం ఇదిగో చూడండి, ఇది అల్ప వృత్తఖండం అంటే చిన్నది, ఇందాక ఇది అధిక వృత్తఖండం. రెండు ఖండాలు అన్నమాట వృత్తఖండాలు. అయితే ఈ వృత్తఖండం యొక్క వైశాల్యం అల్ప వృత్తఖండం కానివ్వండి, అధిక వృత్తఖండం కానివ్వండి, ఆ వైశాల్యం మనం కనుగొనడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఆ వృత్తఖండానికి సంబంధించిన పూర్తి వృత్తాన్ని గీసుకోవాలి. ఆ పూర్తి వృత్తాన్ని గీసుకుని దాని కేంద్రం నుంచి ఇప్పుడు మనం పటం తయారు చేసి వృత్తఖండం వైశాల్యం కడదాం. చూద్దాం ఎలా కడతామో చూద్దాం. ఒకసారి ఇప్పుడు వృత్తఖండం వైశాల్యం కనుగొనడం ఎలాగో ఈవేళ మనం పరిశీలిద్దాం. ఆ వృత్తఖండ వైశాల్యాన్ని మనం చిన్నదవ్వచ్చు, అల్ప వృత్తఖండం అవ్వచ్చు, అధిక వృత్తఖండం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా వృత్తఖండ వైశాల్యం కనుగొనడం ఎలాగా అన్నది మనం ఈరోజు పాఠ్యాంశంగా మనం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం చెప్పాం, వృత్తఖండాన్ని మనం కనుక ఏ వృత్తఖండాన్ని కనుక్కోవాలో ఆ వృత్తఖండానికి సంబంధించి ఆ మిగిలిన భాగం అంతా కూడా వృత్తం పూర్తి చేయాలి. అంటే ఎలా పూర్తి చేస్తాం చూడండి, వృత్తఖండం నుంచి రెండు రేఖలు సరళ రేఖాఖండాలు గీసాం. ఆ రెండు ఖండించుకునే బిందువు దగ్గర నుంచి ఆ భాగాన్ని కేంద్రం అనుకుని అక్కడి నుంచి మొత్తం వృత్తాన్ని పూర్తి చేసి ఒక వృత్తాన్ని ఏర్పాటు చేసాం. అప్పుడు కానీ మనం వృత్తఖండ వైశాల్యాన్ని కనుగొనలేము. ఇప్పుడు ఇలా పూర్తిగా వృత్తాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేంద్రం వద్ద ఏర్పడే కోణం ఎంత ఉంటుంది, 360 డిగ్రీలు. ఎంచేత ఒక సంపూర్ణ కోణం పూర్తిగా 360 డిగ్రీలతోటి ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు మనకి పటంలో చూసినప్పుడు ఏబి ఆ మధ్యలో పి కింద ఉంది చూడండి, ఏపీబి ఇది అల్పవృత్తఖండ భాగము, ఏక్యూబి పైనుంచి ఉంది అది అధిక వృత్తఖండ భాగం. మిగిలిన కోణం చూసినట్లయితే 360 డిగ్రీలు, వ్యాసార్థము 6 అన్ని చోట్ల సమానంగానే ఉంటుంది. కాబట్టి వృత్త కేంద్రం నుంచి వృత్తం పైన ఏ బిందువుని కలిపినా దూరం సమానమే కాబట్టి అవి వ్యాసార్థం 6 అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి వృత్తఖండంలో వైశాల్యం కట్టడానికి ముందు వృత్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగా వృత్తాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, అసలు వృత్తం కేంద్రం వద్ద 360 డిగ్రీలు చేస్తున్నప్పుడు ఆ వృత్తం యొక్క వైశాల్యాన్ని సూత్రం ఏమనుకున్నాం మనం, ఇందాక చెప్పుకున్నాం 300 πr² అని చెప్పి. 360 డిగ్రీలు చేసినప్పుడు πr². అంటే ఒక సంపూర్ణంగా పూర్తి కోణం చేస్తున్నప్పుడే దాని వైశాల్యాన్ని సూత్రం చెప్పాం మనం, πr² అని చెప్పి. అదే ఒకవేళ కనుక 1 డిగ్రీ చేసింది అనుకోండి, అంటే చిన్న సెక్టర్ ఏర్పడినట్లయితే 1 డిగ్రీ కోణం చేసినప్పుడు ఏర్పరిచే కోణాన్ని వైశాల్యం, ఆ ముక్క యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే 1 డిగ్రీ బై 360 డిగ్రీలు ఇంటూ πr². అంటే మొత్తం వైశాల్యంలో 360వ భాగం ఉంటుందన్నమాట. మొత్తం పూర్తిదైతే 360 డిగ్రీలు, అందులో ఒక్క భాగమే తీసుకున్నాం. ఆ ఒక్క భాగం తీసుకుంటే 360వ భాగం మొత్తం వైశాల్యంలో 360వ భాగం ఉంటుందని చెప్పి మనం చెప్తాం అనమాట. ఇదే కనుక నేను దాని కోణాన్ని తీటా తీసుకున్నాను అనుకోండి, ఇగో ఇక్కడ ఒక పటంలో సెక్టర్ ఒకటి కనిపిస్తుంది, దాని దగ్గర సెక్టర్ వైశాల్యానికి సంబంధించిన కోణం తీటా అనుకున్నప్పుడు ఈ ఎరుపుగా ఉన్న కనిపిస్తున్న భాగం మనకి సెక్టర్ అనమాట. అక్కడ చేస్తున్న భాగం కోణం తీటా. ఈ తీటా బై 360 డిగ్రీలు అంటే మనకి ఎంత కోణం చేస్తుందో ఆ కోణము బై మొత్తము కోణము, వృత్తంలో ఉన్న మొత్తం కోణం 360 డిగ్రీలు ఇంటూ వృత్త వైశాల్యం πr². ఎప్పుడూ కూడా మనం πr² తోటి గుణిస్తాం. అంటే వృత్తంలో ఎంత చిన్న భాగం కావాల్సి వచ్చినా కూడా మనం πr² తో గుణిస్తూ ఆ భాగం కేంద్రం దగ్గర చేసే కోణము బై మొత్తం కోణం వేసినట్లయితే మనకి ఆ ఏ భాగం అయితే సెక్టర్ భాగం కావాలో ఆ భాగం యొక్క వైశాల్యం ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి సెక్టర్ వైశాల్యం కట్టడానికి ఒక సూత్రం ఎక్స్ బై, లేదా ఎక్స్ అనుకుంటే ఎక్స్, తీటా అనుకుంటే తీటా, అది ఏమిటనమాట కేంద్రం వద్ద చేసే కోణం. ఆ కోణము బై మొత్తం కోణము ఇంటూ πr² అని చెప్పి మనం సెక్టర్ వైశాల్యాన్ని సూత్రం చెప్తాం. అదే సెక్టరు వృత్త కేంద్రం వద్ద x డిగ్రీలు కోణం చేస్తుందంటే చెప్పండి వాడు, వెరీ గుడ్, x డిగ్రీలు బై 360 డిగ్రీలు ఇంటూ πr². ఎన్ని అయితే అన్ని డిగ్రీలు, x బై 360 ఇంటూ πr² అని చెప్పి చెప్తాం అన్నమాట. ఇప్పుడు ఈ సెక్టర్ వైశాల్యం ఎందుకు కట్టవలసి వచ్చింది మనకి, సెక్టర్ పని ఏమిటి, మనకు కావాల్సిన వృత్తఖండం కదా.
వృత్తఖండం యొక్క వైశాల్యాన్ని విడిగా మనం కనుగోలేం. ఇప్పుడు ఏం చేస్తాం అనమాట, ఆ ఓఏపీబీ మొత్తం సెక్టర్ వైశాల్యం కడతాం. ఓఏపీబీ ఒకసారి అక్షరాలు కేసి చూడండి మీరు. ఓఏపీబీ ఇది మొత్తం సెక్టర్. ఆ సెక్టర్ వైశాల్యం కట్టి అందులోంచి ఈ ఓఏబి ఏమిటది, రైట్, త్రిభుజం. ఆ త్రిభుజ వైశాల్యం తీసేస్తే ఈ మిగిలిపోయిన షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం మనకి వస్తుందని చెప్పి మనం ముందుగా సెక్టర్ వైశాల్యం కట్టడానికి ఎలాగో చూస్తాం అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు ఆ సెక్టర్ వైశాల్యం ఏపీబి అనేది మనకి వృత్తఖండం అనుకున్నట్లయితే ఆ వృత్తఖండ వైశాల్యం కావాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం ఇప్పుడే మనం, ఓఏపీబి మొత్తం సెక్టర్ వైశాల్యంలోంచి ఆ ఓఏబి ఈ త్రిభుజ వైశాల్యం కనుక తీసేసినట్లయితే అప్పుడు మనకి కావలసిన షేడ్ చేయబడిన వృత్తఖండ వైశాల్యం వస్తుందన్నమాట. అంటే వృత్తఖండ వైశాల్యం కనుగొనడానికి ఒక సూత్రాన్ని మనం ఇప్పుడు రాబట్టుకున్నాం అనమాట. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇందాక ఆ పిల్లలు ఏ భాగం అయితే వైశాల్యం కనుగోవాలనుకుంటున్నారో ఆ భాగం వైశాల్యం మనం లెక్క కట్టచ్చు. ఇప్పుడు అర్థమైంది. సరే, దీని మీద మనం ఏం చేద్దామంటే ఒక సమస్యని, అంటే ఇప్పుడు చూడండి మనం చేసిన పని ఏంటి, ఇదిగో ఇది మనం తీసుకున్న సెక్టర్ ఓఏపీబి, దాంట్లోంచి మనం ఏం తీసేయాలంటున్నాం, రైట్, అదిగో ఆ త్రిభుజం తీసేసాం. తీసేస్తే ఇంకేది మిగిలింది, రైట్, ఏపీబి సెక్టరు ఆ వృత్తఖండం మిగిలిందనమాట. సెక్టర్ వైశాల్యంలోంచి ఆ త్రిభుజ వైశాల్యం తీసేసాం కాబట్టి మనకి మిగిలింది ఏమిటనమాట, వృత్తఖండ వైశాల్యం మిగులుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీనికి సంబంధించి ఓ సమస్యను సాధిద్దాం. సాధించిన తర్వాత పిల్లలు వాళ్ళు చెప్పిన ఏదైతే మనం కనుగోవాలనుకుంటున్నామో దాన్ని ఎలా కనుగొంటారో చూద్దాం. సరే, ఇప్పుడు సమస్యని రాసుకోండి ఒకసారి అందరూ కూడా. ఒక పటం ఇక్కడ చూడండి, ఒక వృత్తాకార పటం, అందులో ఓ కేంద్రం, దాని వ్యాసార్థము 21 సెంటీమీటర్లు, అది కేంద్రం వద్ద సెక్టరు కోణము 120 డిగ్రీలు. అయితే పటంలో షేడ్ చేయబడిన భాగం యొక్క ఆ వృత్తఖండం యొక్క వైశాల్యం కావాలి. సమస్య ఏంటంటే పక్క పటంలో వృత్తం వ్యాసార్థం 21 సెంటీమీటర్ అని ఇవ్వబడింది. యాంగిల్ ఏఓబి, దీన్ని ఏఓబి అని చదవచ్చు, బిఓఏ అని కూడా చదవచ్చు, మీకు అందరికీ తెలుసున్న విషయం. యాంగిల్ ఏఓబి అక్షరాలంపడే చూస్తే జామితి బాగా అర్థమవుతుంది. జామితి ఎప్పుడైనా సరే అర్థం అవ్వాలి అంటే ఒకసారి మనకి చెప్పేటప్పుడు అక్షరం వెంబడి మన కన్ను వెళ్తే అది జామితి బాగా అర్థమవుతుంది. యాంగిల్ ఏఓబి అనగానే మీరు అక్షరం ఏఓబి వైపు మీ కన్ను వెళ్ళాలి. అలాగే దాన్ని ఇంకోలా ఏమని చదవచ్చు, బిఓఏ అని కూడా చదవచ్చు. ఇది కోణం 120 డిగ్రీలు ఇచ్చాడు. అయితే ఏవైబి, ఆ ఏవైబి అంటే కిందున్న వృత్తఖండం, ఆ వృత్తఖండ వైశాల్యాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో మొట్టమొదటి మనం ఏం చేయాలనుకున్న వృత్తఖండ వైశాల్యం కనుక్కోవాలంటే, రైట్, ఆ సెక్టర్ వైశాల్యం కడతాం. ఆ సెక్టర్ వైశాల్యంలోంచి ఏం తీసేయాలి, వెరీ గుడ్, త్రిభుజ వైశాల్యం తీసేయాలి. చూద్దాం. ఇప్పుడు సెక్టర్ ఏంటి, ఓఏవైబి, ఇది మనకి సెక్టర్. అదిగో చూడండి, ఓఏవైబి ఇది సెక్టర్ వచ్చింది ఇప్పుడు మనకి. ఇందులో ఏవైబి వృత్తఖండ వైశాల్యం కావాలనుకుంటే మనం ఇందాక సూత్రం ఓఏవైబి ఈ సెక్టర్ వైశాల్యంలోంచి ఓఏబి త్రిభుజ వైశాల్యం తీసేస్తాను. సరే, ఇప్పుడు ఓఏవైబి సెక్టర్ వైశాల్యం ఎలా కడతాం, వెరీ గుడ్, సెక్టర్ దగ్గర కోణం ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చారు, రైట్, 120 డిగ్రీల కోణం ఇచ్చారు. సెక్టర్ వైశాల్యానికి అప్పుడు సూత్రం ఏమిటనుకున్నాం మనం, x/360 డిగ్రీలు ఇంటూ πr², ఎక్స్ కోణం అయితేను. కోణం ఇప్పుడు ఇక్కడ ఎంత ఇవ్వబడింది మనకి, 120 డిగ్రీలు ఇవ్వబడింది. ఆ ఎక్స్ బదులుగా 120 డిగ్రీలు రాసాం. 120 డిగ్రీలు బై 360 డిగ్రీలు. పై అంటే విలువ ఎంత చెప్పుకున్నాం, 22/7 సుమారు విలువ. ఇది వ్యాసార్థం ఎంత ఇవ్వాలి, 21 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది మనకి. అంచేది 21 ఇంటూ 21 r² అన్నారు కాబట్టి 2 సార్లు. దీన్ని సూక్ష్మీకరించడం చాలా సులభం. 120 360లో 3 సార్లు పోతుంది కరెక్ట్గా. ఈ 3ను కింద హారంలో ఉన్న 7 3 7 21. ఒక 21ని క్యాన్సిల్ చేసినట్లయితే ఇంక 22 ఇంటూ 21 మిగులుతుంది మనకి. వాటిని గుణించినట్లయితే 462 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అంటే సెక్టర్ వైశాల్యం మనకి 462 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అదనంగా ఈ సెక్టర్లో మనకు ఇంకొక భాగం మిగిలిపోయింది. ఏమిటది, రైట్, ఓఏబి త్రిభుజం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ఓఏబి త్రిభుజం వైశాల్యం కట్టినట్లయితే మనం
తీసేసినట్లయితే మనకి వృత్తఖండ వైశాల్యం వచ్చేస్తుంది. ఈ ఓఏబి వైశాల్యం కట్టడానికి ఓఏ కొలత ఉంది మన దగ్గర 21 సెంటీమీటర్లు, అలాగే ఓబి కొలత కూడా ఉంది 21 సెంటీమీటర్లు. ఏబి కొలత లేదు. ఆ ఏబి కొలత అయినా తెలిసి ఉండాలి మనకి, లేకపోతే ఎత్తు అయినా తెలిసి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి తెలిస్తేనే మనం దానికి సంబంధించిన త్రిభుజ వైశాల్యం కనుగొనగలం. సరే, మనకి ఏబి కొలత లేదు కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యం కట్టడానికి మనం ఏం చేద్దాం అంటే ఓ నుంచి ఏబి మీదకి ఒక లంబాన్ని గీద్దాం. లంబం గీస్తే అంటే మరి లంబం కొలత కూడా మనకు తెలిసి ఉండాలి. సరే, ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఓ నుంచి ఏబి మీదకి ఓఎం అనే ఒక లంబాన్ని గీసాం. ఇప్పుడు మనకి త్రిభుజం ఏమైంది? 2 భాగాలుగా కనిపిస్తుంది. ఓఏఎం ఒక లంబకోణ త్రిభుజం కనిపిస్తుంది. లంబం గీసాం కదా, అంచేత లంబకోణ త్రిభుజం. అలాగే ఓఎంబి ఇది కూడా ఒక లంబకోణ త్రిభుజం. ఆ 2 లంబకోణ త్రిభుజాలు కనిపిస్తున్నాయి. అయితే ఓఏ విలువ ఓబి విలువ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఈ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ త్రిభుజాన్ని అంటే మొత్తం ఓఏబి త్రిభుజాన్ని ఏమని పిలవచ్చు మనం? సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజంలో శీర్షానికి కనుక మనం ఒక సమద్విఖండన రేఖ గీసినట్లయితే, అంటే ఒక ఖండన రేఖ గీసినట్లయితే అది దాన్ని 2 సమాన భాగాలు చేస్తుంది. అంటే 120 డిగ్రీల కోణం 2 సమాన భాగాలు అవుతుంది. అంటే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? వెరీ గుడ్, 60. అంటే ఇప్పుడు ఏఓఎం మనకి 60 డిగ్రీలు. చూడండి, ఏఓఎం 60 డిగ్రీలు. అలాగే బిఓఎం అది కూడా 60 డిగ్రీలు. ఇప్పుడు మనం గీసింది లంబం కదా, అంటే ఎమ్ దగ్గర కోణం 90 డిగ్రీలు మనమే గీసాం. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అవుతుంది? వెరీ గుడ్, 180 డిగ్రీలు. ఒకటి 90, ఒకటి 60, ఇంక మూడోది ఎంత అవుతుంది? రైట్, 30 డిగ్రీలు. అంచేత ఏ దగ్గర కోణం 30 డిగ్రీలు ఉంది. అలాగే బి దగ్గర కోణం ఎంత అవుతుందో చెప్పగలరేంటి మీరు? కరెక్ట్, అది కూడా 30 డిగ్రీలే. అంచేత 2 కూడా 2 సమాన భాగాలు చేయబడిన త్రిభుజం. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది, అక్కడ కూడా 60 డిగ్రీలు ఉంది కాబట్టి అది రెండోది బి దగ్గర కూడా 30 డిగ్రీల కోణమే ఉంటుంది. ఇప్పుడు ఓఎం కొలతను ఏమనుకున్నానంటే నేను ఈ ఎక్స్ అని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఓఎం కొలత తెలియదు, పోనీ ఏఎం కొలత తెలియదు, ఏబి కొలత తెలియదు. నాకు ఇప్పుడు మొత్తం ఏబి కొలత కావాలి, ఓఎం కొలత కావాలి. ఆ రెండూ తెలిస్తే నేను ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కట్టగలను. ఏబి కొలత తెలియాలి, ఓఎం కొలత తెలియాలి. ఇలాగా ఉండగా ఆ త్రిభుజం యొక్క కొలతలు కొలవడం మనకి సాధ్యం కాదు. అందుకోసమని దీనికి మనం ఏం చేస్తామంటే త్రికోణమితి అనే శాస్త్రాన్ని దీనికి అనువర్తనం చేస్తాం. మనం ఇదివరకు చదువుకున్న త్రికోణమితి గుర్తుంది కదా, వెరీ గుడ్. ఆ త్రికోణమితిలో ఉన్న కొన్ని అనువర్తనాలు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కొలతలు కట్టడం ఎలాగో చూద్దాం. చూడండి, ఆ త్రికోణమితిలో ఉన్న నిష్పత్తులు కొలతల పేర్లు చెప్పగలరేమిటి? సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, కాట్ తీటా, సీకండ్ తీటా, కొసీకండ్ తీటా. వెరీ గుడ్. ఇలాగా 6 నిష్పత్తుల గురించి మనం ఇదివరకు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ సైన్ తీటా కాస్ తీటాను ఎలా ఉపయోగించుకుంటాం? అది ఏ త్రిభుజానికి ఉపయోగించాం? అక్కడ మనం కరెక్ట్ లంబకోణ త్రిభుజానికి ఉపయోగించాం. ఇక్కడ మనకి లంబకోణ త్రిభుజం ఉందా మన పటంలో? ఉంది. కాబట్టి మనం ఆ కొలతల్ని ఈ త్రిభుజానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మనం మొత్తం త్రిభుజం కాకుండా ఓఏఎం ఒక ముక్క మాత్రమే తీసుకున్నట్లయితే చూడండి, ఒకసారి ఓఏఎం త్రిభుజం చూశారనుకోండి. ఓఏఎం త్రిభుజంలో ఓ దగ్గర కోణం ఎంత ఉంది? 60 డిగ్రీలు ఉంది. ఓఏఎం ఒక్కటే చూడాలి మీరు, మిగిలిన ముక్క లేదు. ఓఏఎంలో మనకి ఓ దగ్గర 60 డిగ్రీలు. దానికి ఓఎం ఏ భుజం అవుతుంది? కరెక్ట్, పక్కన ఉంది కాబట్టి ఆసన్న భుజం అవుతుంది. మరి దానికి ఏఎం ఏ భుజం అవుతుంది? 60 డిగ్రీలకి ఎదురుగుండగా ఉంది కాబట్టి ఎదుటి భుజం అవుతుంది. మరి ఓఏని ఏమంటాం? లంబకోణానికి ఎదురుగా ఉంది కాబట్టి కర్ణము అంటాం. అంటే మనకి ఆసన్న భుజం ఉంది, ఎదుటి భుజం ఉంది, కర్ణం ఉంది. ఈ 3 కొలతలు ఉండి కోణం కొలత ఉంటే మనం ఏది కావాలన్నా కనుగొనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ త్రిభుజంలో ఆ త్రికోణమితి నిష్పత్తులను ఉపయోగిస్తూ నేను ఈ లెక్కను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
ముందుగా ఎక్స్ విలువ కావాలి నాకు, ఓఎం విలువ. కాబట్టి నేను ఏం చేస్తానంటే కాస్ 60 డిగ్రీల విలువ ఎంత రాస్తున్నాను. కాస్ 60 డిగ్రీలు అంటే ఏమనుకున్నాం మనం, ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఏమైంది ఇక్కడ మనకి, రైట్, ఓఎం బై కర్ణము ఓఏ. ఓఎం విలువ మన దగ్గర ఉందా, తెలీదు, ఎక్స్ అనుకున్నాం. ఓఏ విలువ ఉందా, ఉంది, 21. కాస్ 60 డిగ్రీల విలువ మనకు తెలుసా, తెలుసు. పట్టిక నుంచి తీసుకున్నట్లయితే కాస్ 60 డిగ్రీల విలువ 1/2. అంటే కాస్ 60 దగ్గర 1/2 వేసి ఓఎం బదులుగా ఎక్స్ రాసుకుని కింద 21 ఓఏ బదులుగా మనం రాసుకున్నాం. ఇప్పుడు నాకు ఎక్స్ ఒకటే కావాలి అంటే ఈ 21ని మనం అవతలకి పంపించేయచ్చు. అంటే 1/2 = x/21 ఉన్న దాంట్లో 21ని అవతలకి పంపించామనుకోండి, ఏమొస్తుందన్నమాట మనకి, x = 21/2 అని చెప్పి వస్తుందన్నమాట. ఆ x = 21/2 అంటే ఎక్స్ అంటే ఏమిటనమాట, ఓఎం విలువ ఎక్స్. ఇప్పుడు ఓఎం, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొలత కావాలి. ఆ కొలత ఏంటంటే మళ్ళీ ఇదే త్రిభుజం నుంచి నేను ఏం చేస్తున్నానంటే బట్టు ఓఎం = 21/2 అని వచ్చేసింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఓఎం = 21/2. మీ నోటు పుస్తకంలో దీన్ని రాసుకున్నట్లయితే మనం అక్కడికి ఒక విలువ కనుగొన్నాం అంటే మనకి ఎత్తు ఎంతో వచ్చేసింది 21/2 అని చెప్పి. ఇంకా మనకు కావాల్సిన ఏంటి, భూమి కావాలి. ఈ భూమి అంతా మనం తీసుకోవట్లేదు, ఇప్పుడు ఓఏఎం త్రిభుజం తీసుకున్నాం కాబట్టి అందులో ఉన్న ఏఎం ఎంతో కడదాం. దానికి ఏఎం 60 డిగ్రీలకి ఏ పక్కన ఉంది, రైట్, ఇందాక చెప్పుకున్నాం ఎదురుగా ఉంది. కాబట్టి ఎదుటి భుజం. ఇప్పుడు చూసినట్లయితే ఈ త్రిభుజంలోనే మళ్ళీ అంటే ఓఏఎం ఆ త్రిభుజంలోనే నేను ఏం చేస్తానంటే సైన్ 60 డిగ్రీల విలువ తీసుకుంటాను. సైన్ 60 డిగ్రీలు అంటే దేనికి సరిగ్గా ఎదుటి భుజం అంటే ఏఎం బై కర్ణము ఓఏ. ఇప్పుడు ఏఎం బై ఓఏ వచ్చినప్పుడు ఏఎం విలువ ఎంతో మనకి మళ్ళీ తెలియదు, ఏఎం అనే ఉంచుదాం. ఓఏ విలువ మళ్ళీ మనకు తెలుసు 21. సైన్ 60 డిగ్రీల విలువ ఎంత, కరెక్ట్, √3/2. ఇప్పుడు ఈ √3/2 = AM/21 అని రాసాం. ఇప్పుడు నాకు ఏఎం ఒకటే కావాలి. ఏఎం ఒకటే కావాలంటే ఈ హారంలో ఉన్న 21ని ఎడం చేతి వైపు పంపించేసాం అనుకోండి, అంటే ఏఎం = 21 × √3/2. ఏం వచ్చింది, కానీ నాకు కావాల్సిన ఏం కాదు, ఏం కావాలి, మొత్తం ఏబీ కావాలి. మరి ఏబీ ఎలా వస్తుంది, ఇందాక చెప్పుకున్నాం ఇది సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజంలో మనం లంబాన్ని గీసినప్పుడు అక్కడున్న 120 డిగ్రీల కోణాన్ని 2 సమాన భాగాలు చేసింది, 60-60. అంతేకాకుండా అది భూమిని కూడా 2 సమాన భాగాలు చేస్తుంది. అంటే ఏబీని ఎం అనే బిందువు 2 సమాన భాగాలు చేసింది. అంటే ఏఎం కొలత ఎంత ఉంటుందో ఎంబీ కొలత కూడా అంతే ఉంటుంది. అంటే ఏఎం అన్నా ఎంబీ అన్నా సమానమే. కాబట్టి ఇప్పుడు ఏఎం విలువ 21√3/2 అని రాసాం కాబట్టి ఎంబీ విలువ కూడా అంతే ఉంటుంది. అంటే మొత్తం ఏబీ కావాలంటే ఏఎం మరియు ఎంబీల రెండింటినీ కలిపితే సరిపోతుంది. ఈ రెండింటినీ కలపడం అంటే మనం 2 సమాన విలువలు ఉన్నాయి కాబట్టి 2 పెట్టి గుణిస్తే సరిపోతుంది. ఒకే రకమైన అంకెల్ని కలిపితే 2 పెట్టి ఆ అంకె పెట్టి గుణించినా సరిపోతుంది. ఎన్నిసార్లు కలుపుతున్నామో అంత పెట్టి గుణించినా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఏబీ కొలత కావాలనుకోండి, నాకు ఈ ఏబీ కొలత కావాలంటే ఏం చేస్తామన్నమాట, ఏఎంని 2 పెట్టి గుణించేస్తాం. 2 × ఏఎం అంటే 2 × ఏఎం ఇందాక ఎంత వచ్చింది మనకి, 21√3/2 అని వచ్చింది. హారంలో ఉన్న 2 లవంలో ఉన్న 2 క్యాన్సిల్ అవుతే మనకి ఇంక మిగిలింది ఏమిటనమాట, 21√3. ఇప్పుడు మనం చూసినట్లయితే మన త్రిభుజంలో 2 కొలతలు కావాలనుకున్నాం, 2 వచ్చాయి. ఓఎం దాని యొక్క ఎత్తు వచ్చింది, ఏబి దాని యొక్క భూమి వచ్చింది. ఇప్పుడు భూమి ఎత్తు 2 ఉన్నాయి కాబట్టి మనం త్రిభుజ వైశాల్యం కట్టగలం. ఆ త్రిభుజ వైశాల్యాన్ని ఎలా కడతామో ఇందాక సూత్రం చెప్పుకున్నాం మనం, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని చెప్పి అనుకున్నాం. అంచేది ఇప్పుడు భూమి ఉంది, ఎత్తు ఉంది కాబట్టి ఆ త్రిభుజ వైశాల్యాన్ని మనం రాద్దాం. ఇచ్చిన కొలత మన దగ్గర ఉన్న కొలతలేమో ఓఎం ఏమో 21/2, ఏబి ఏమో 21/23. ఇప్పుడు రెండింటినీ నేను గుణిస్తూ